అంజలి టైటిల్ రోల్లో నటిస్తున్న హారర్ ఎంటర్టైనర్ ఫిలిం గీతాంజలి మళ్ళీ వచ్చింది. 2014లో తక్కువ బడ్జెట్తో రూపొంది బ్లాక్ బాస్టర్గా నిలిచిన గీతాంజలి సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది తెరకెక్కుతోంది. కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్ ఎంవివి సినిమాస్ బ్యానర్పై కోనా వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ప్రమోషన్స్లో భాగంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి టీజర్ను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ఈ టీజర్ కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 24 రాత్రి 7 గంటలకు బేగంపేట శ్మశానంలో గీతాంజలి మళ్ళీ వచ్చింది టీజర్ను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. హారర్ చిత్రం కావడంతో చిత్ర యూనిట్ టీజర్ లాంచ్ను ఇలా ప్లాన్ చేసింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి వేడుక జరగడం ఇదే తొలిసారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అక్కడి నుంచి ఈవెంట్ని మారుస్తున్నట్టు ప్రకటించింది చిత్ర యూనిట్. ఆత్మల ఆత్మగౌరవాన్ని, మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని భయభ్రాంతులవుతున్న మా యూనిట్ సభ్యులను అర్థం చేసుకుంటూ కొంతమంది స్నేహితులు, పాత్రికేయ మిత్రుల సలహా సూచనలు గౌరవిస్తూ మా టీజర్ లాంచ్ వెన్యూని దసపల్లా కన్వెన్షన్ కు మార్చడం జరిగిందని ప్రకటించారు. దీంతో మూవీ మేకర్స్ భయపెట్టే సినిమాలే చేస్తూ ఆత్మలకు భయపడ్డారా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి థియేటర్లో ఆడియన్స్ ని ఎలా భయపెడతారో చూడాలి.